అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వరంగల్లోని ఆ పార్టీ కార్యకర్తలు అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేయడం అయితే జరుగుతుంది. మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఎలా నిర్వహిస్తున్నారు? నాటి ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాదరిపిన తెలంగాణను 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళను నెరవేర్చి ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమ సమయంలో ఎక్కడ ఏ అవసరమో తెలంగాణకు చూసినటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి చేస్తే 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి కొన్ని ఓట్లతోని కొన్ని సీట్లతోని ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణకు వన్నె తెచ్చిండు. అతని పుట్టినరోజు 70 సంవత్సరాల పుట్టినరోజు ఈరోజు ఘనంగా ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో, ప్రతి మండలంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పని, వర్ధిల్లాలని చెప్పని, ఆయనే అధ్యక్షతన అందరు కార్యకర్తలు పనిచేయాలని చెప్పని, మళ్ళీ తప్పకుండా రాష్ట్రం సిద్ధించాలి, తెలంగాణ రాష్ట్రం ఆయన నాయకత్వంలో బట్టి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఈరోజు ఎలాంటి సెలబ్రేషన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? గత 5 ఏళ్ళకెళ్ళి వరంగల్ జిల్లా హన్మకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో గత 5 ఏళ్ళకెళ్ళి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ సార్ పేరు మీద జరగడం జరుగుతున్నది. గత 5 ఏళ్ళకెళ్ళి వాళ్ళకు రన్నరప్, విన్నరప్ అని వాళ్ళకు బహుమతులు ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ ప్రగతి భవన్లో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతున్నది. కేసీఆర్ గారు నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని సారుకు మేము గుళ్ళో పూజలు కూడా చేయడం జరిగినది. క్రికెట్ టోర్నమెంటు ఇదొకటి. ప్రతి ఏటా మేము క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పని గ్రీనరీ ప్రోగ్రాం కూడా చెట్లు నాటడం జరుగుతున్నది. ఈరోజు కేక్ కట్ చేసి హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సంబరాన్ని చేస్తున్నారు. ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అయినా అంటే అది కేసీఆర్ గారనే చెప్తున్నారు. ఎందుకంటే ఆ సార్ను మర్చిపోయేది లేదు. ఎందుకంటే ప్రజలలో అందరి గుండెలలో ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రభుత్వంలో కేసీఆర్ గారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కనుక కేసీఆర్ని కానీ మరవలేకపోతున్నారు తెలంగాణ ప్రజలందరూ. ఎందుకంటే ఈరోజు రైతు బంధే తీసుకోండి, ఆసరా పథకాలే తీసుకోండి, కళ్యాణ లక్ష్మే తీసుకోండి, ఇవన్నీ ఈరోజు మర్చిపోయేటి కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం తీసుకొచ్చిందని చెప్పని అడుగుతున్నారు సన్యాసులు తెలియక. ఎందుకనంటే ఇవన్నీ గుర్తుకొత్తలేవా? రైతు బంధే కానీ, ఈ యొక్క కళ్యాణ లక్ష్మియే కానీ, ఈ పథకాలన్నీ కూడా ఎవరు ఇయ్యని. ఇప్పుడు మన కేసీఆర్ కిట్ అని చెప్పని శిశువు పుట్టగానే వాళ్ళందరికీ పాప పుడితే పాప అయితేనేమో 13,000, బాబు అయితేనేమో 12,000 ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు ఎన్ని మరచగొట్టినా ఎన్ని మారిపోయేటివి కాదు. ఎందుకంటే ఈ పథకాలు ఎప్పటికి కూడా కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదట తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా మర్చిపోలేనిది. ఎందుకనంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా సీఎంగా ఉండాలని ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ సార్. తెలంగాణ ప్రజలందరి తరఫున, హన్మకొండ నియోజకవర్గ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలంగాణ. చెప్పండి అన్న, అంటే ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? తప్పకుండా మా దివ్యాంగుల పక్షాన మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దివ్యాంగులు పింఛన్ పెరగడానికి రోడ్డెక్కి ధర్నాలు చేసిండ్రు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొట్లాడి తెలంగాణ సాధించినాక మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఒకటేసారి 3,000 రూపాయల పింఛన్ పెంచి మా దివ్యాంగుల బతుకుల్లో ఆశలు రేపిండు, ఆత్మగౌరవాన్ని పెంచిండు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మళ్ళీ ఆ తర్వాత కూడా అడగకముందే 2018లో మళ్ళీ మోటరైజ్డ్ వెహికల్స్ కానీ దివ్యాంగులకు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందేనా మీకు? కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిందే. ఇప్పుడు ప్రతి ఒక్క దివ్యాంగం చేతిలో మోటరైజ్డ్ వెహికల్ ఉంది అంటే ఆ ఘనత మన చంద్రశేఖరరావు గారికి, కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి అలాంటి గొప్ప నేత బర్త్డే జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా దివ్యాంగుల పక్షాన అటువంటి నేత మళ్ళీ ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవచ్చు, కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడి అట్లాంటి నేత 100 ఏళ్ళు జీవించాలని మా దివ్యాంగుల పక్షాన కోరుకుంటున్నాం.
విన్నారు కదా, గతంలో ఏదైతే ప్రభుత్వం ఈ దివ్యాంగులకు ఇచ్చినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది తీసుకున్నటువంటి అర్హుడైన దివ్యాంగుడు ఈయన కూడా ఆ ప్రభుత్వంలో మాకంటూ కొన్ని లబ్ధులు జరిగాయి, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఓడిపోవచ్చు, కానీ ఎప్పటికీ ఆయనే మాకు నాయకుడు అంటూ ఎంతో సంబరంగా ఇక్కడైతే పుట్టినరోజు వేడుకలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.